నమస్తే, నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే, ఎమర్జెన్సీ విధించి సుమారుగా 50 సంవత్సరాలు ఈ రోజుకి పూర్తవుతుంది. ఎమర్జెన్సీ అనే విషయం అసలు ఏమిటి? చాలామంది యువకులకు వాస్తవానికి ఎమర్జెన్సీ ఎందుకు పెట్టడం జరిగింది, ఎవరు పెట్టిరనే విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ నేపథ్యంలో దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క చారిత్రక నేపథ్యం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలిసిన విషయమే, 1975లో ఈ దేశంలో ఇందిరాగాంధీ రాజకీయ ఆదరణ కోల్పోయిన తర్వాత ఒక నియంతలాగా వ్యవహరిస్తూ తన ఒక రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ దేశంలో మొదటిసారి ఎమర్జెన్సీని 1975 జూన్ 25న విధించడం జరిగింది. దాని తర్వాత సుమారుగా 18 నెలల వరకు కూడా పత్రికా స్వేచ్ఛని కాలరాస్తూ, అన్ని రాజకీయ పార్టీలని, అన్ని స్వచ్ఛంద సంస్థలను కూడా కాలరాస్తూ, వారి యొక్క స్వేచ్ఛని కూడా హరిస్తూ, అందరినీ కూడా ముఖ్యమైన నాయకులను జైల్లో వేసి ఒక నియంతలాగా వ్యవహరిస్తూ తన ఒక రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో ఈ దేశంలో ఒక కొత్త వడవిక ఈరోజు మనం చూస్తున్నాం. ఏమిటది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ముప్పు అని పదే పదే కొన్ని రాజకీయ పార్టీలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. నిన్న కేంద్ర ప్రభుత్వం మొదటిసారి వర్షారంభ సమావేశాలతో ప్రారంభమైతే కాంగ్రెస్ పార్టీ తన మిత్రపక్షాలతో అందరూ కూడా రాజ్యాంగాన్ని చేతపట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అని నిదానాలు చేసిన విషయం కూడా మనం చూసినాం. దానికన్నా ముందు ఎన్నికల సమయంలో అధికారంలో కనుక భారతీయ జనతా పార్టీ వచ్చినట్టయితే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు, ఆ రాజ్యాంగం పొందుపరిచిన రిజర్వేషన్లను కూడా తొలగిస్తాడు అని దుష్ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంలో మరి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరు పనిచేస్తున్నారు, దాని వ్యతిరేకంగా ఎవరు పనిచేస్తున్న విషయాన్ని మనమందరం కూడా తెలుసుకోవాల్సిన చాలా అవసరం ఉన్నది. ఈ దేశంలో కనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎవరైనా కూనీ చేస్తున్నారంటే, దాన్ని రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పని చేస్తున్నారంటే అది ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. 1975లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మహత్తరమైన రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగ పీఠికనే సవరించి దాని లోపల సెక్యులర్ అనే పదాన్ని జోడించిన నాయకురాలు కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద మహత్తరమైన రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది దేశ ఆత్మలోనే సమభావన ఉంది అని విశ్వసించిన ఒక మహానుభావుడు ఈ దేశ రాజ్యాంగాన్ని రాసి లోకార్పణం చేసి దాని ఒక పీఠిక రాస్తే ఆ పీఠికలోనే రద్దు చేసి, ఆ పీఠికలోనే ఆమెకు నచ్చినట్టు సెక్యులర్ అనే ఒక పదాన్ని యాడ్ చేసి మొదటిసారి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూనీ చేసిన నాయకురాలు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. తన ఒక రాజకీయ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూ ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అణిచివేసే ప్రయత్నం చేస్తూ, అన్ని స్వచ్ఛంద సంస్థలను అణిచివేస్తూ ఈ దేశంలో ఎమర్జెన్సీ కాలఖండాన్ని తీసుకొచ్చిన నాయకురాలు కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడెప్పుడైతే వాళ్ళ ఒక అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి సందర్భంలో కూడా ఈ దేశంలో రాజ్యాంగాన్ని సవరిస్తూ చేసిన ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ సందర్భంలో మనమందరం కూడా తెలుసుకోవాల్సిన విషయము, విశ్వపురుషుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మహత్తరమైన రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ వస్తున్నది. దాని భిన్నంగా అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎవరైనా వస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అని మనమందరం అది విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడెప్పుడు అవసరం వస్తే ప్రతిసారి కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కూనీ చేసుకుంటా, రాజ్యాంగ స్ఫూర్తి భిన్నంగా వ్యవహరించుకుంటా పనిచేసుకుంటూ వస్తున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అది. కాబట్టి మనమందరం కూడా వాస్తవికమైన చరిత్రని తెలుసుకొని ఆ మహానుభావుడు ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ఆధారంగా మనము ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని అందరూ తెలుసుకున్నారనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ ఎమర్జెన్సీ డే సందర్భంగా ఈ దేశ రాజ్యాంగాన్ని ఎవరు వాస్తవిక స్ఫూర్తిని కాపాడుతున్నారో దాని భిన్నంగా ఎవరు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని మీ ముందు కొన్ని విషయాలు పెట్టే ప్రయత్నం చేసినాం. నమస్కారం. జై భీమ్.